6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. ప్రేమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన మనము, మన యొక్క క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని అంగీకరించిన మనము, ఆయన శిలువ రక్తంతో కడగబడిన మన జీవితం ఎంత జాగ్రత్తగా ప్రభుత్వంలో జరిగించాలనేది ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది. మనుషులను సంతోషపెట్టువారైనట్లు చేయనట్లు అంటున్నాడు. అంటే ఈ లోకంలో యేసుక్రీస్తు ఎరగక ముందు మనం చాలాసార్లు, లేకుంటే లోకస్తులు చాలాసార్లు మనుషులను సంతోషపెట్టాలని చూస్తారు. మనుషులు చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, మా స్నేహితులు ఏమనుకుంటారో, ఇంటి చుట్టూలు ఏమనుకుంటారో, ఇట్లాంటి వీళ్ళందరినీ తృప్తిపరచడానికి, సంతోషపరచడానికి కొన్ని చేస్తుంటాం. ఏం చేస్తాము అంటే, ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్ చేస్తే చుట్టాలు వచ్చినప్పుడు వారి కొరకు వాక్యం తొందరగా బంద్ చేయమంటాం. కొద్దిగానే వాక్యం చెప్పన్నా, కొద్దిగానే తొందరగా ముగించు. వాళ్ళు చేసే లోకాచారాలు గంటసేపు చేసిన పట్టించుకోరు. చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు ఇల్లు డెడికేషన్ అనుకో, వాళ్ళ తృప్తి కోసం కొందరు క్రైస్తవులు కడపలు గడిపిస్తున్నారు, కొందరు సేవకుడు రాకముందు పాలు పొంగిస్తున్నారు. ఇదెక్కడ సంస్కారం? ఇదెక్కడ బైబిల్ చెప్పింది? బైబిల్లో ఎవరు పాలు పొంగించలేరే, ఎవరు ఇల్లు కట్టలేరే, ఇల్లు కట్టిన వాళ్ళు ఇట్లా చేయలేరే. ఇవి కొంతమంది సేవకులు ఇటుకి ఇస్తున్నారు. కొందరు పెళ్లిళ్ళలో తాళి కట్టమని ప్రోత్సహిస్తున్నారు. కొందరు తలంబ్రాలు చల్లమని, ఇది దేశ ఆచారం. ఈ ఆచారాలకు చచ్చినోడే క్రైస్తవుడు, ఆచారాలు పెట్టుకున్నాడు క్రైస్తవుడు కాదు. మనుషులను సంతోషపెట్టాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా తలంబ్రాలు చల్లకపోతే బాధపడతారు, వచ్చిన వాళ్ళందరి ముందు చుట్టాల ముందు తాళి కట్టకపోతే వాళ్ళు బాధపడతారు. మనుషులను సంతోషపెట్టాలి. ఇది క్రైస్తవ జీవితం కాదు. మనం ఏం చేయాలంట? కంటికి కనబడుటకే కాక, కంటికి కనబడాలని కాదు, ప్రభు చూస్తున్నాడు. ఎవరు కనబడకుండా ఆయన ఏం చూస్తున్నాడు? మన యొక్క క్రియలు. క్రీస్తు దాసులమని ఎరిగి, ఈ విషయం మనం మర్చిపోతాం. మేము యేసు ప్రభుకు దాసులము అని మర్చిపోతాం. ఎందుకంటే ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి శిలువ రక్తంతో మనల్ని కొన్నాడు. ఫిలిప్పీ 2:6 ప్రకారం ఆయన దాసుని స్వరూపం ధరించుకొని మనల్ని తనకు దాసులుగా చేసుకున్నాడు. ఆయన దాసుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తంతో కడగబడిన మనము క్రీస్తుకు దాసులుగా చేయబడ్డాం. క్రీస్తు దాసులమైన మనము ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తం మనపూర్వకంగా జరిగిస్తలేం. దేవుని చిత్తం ఇది, మనుషుల కోసం కాదు, దేవుని కొరకు. ఇది ప్రభు చెప్పిన మార్గము. ఆయన నోటి నుంచి వచ్చిన మాట ప్రతి మనిషిని బతికిస్తుంది. కానీ ఆయన మాట వినం కదా మనము. ఆయన మాట జీవమునిచ్చే మాట, ఆయన మాట సముద్రమును పారదోలే మాట, ఆయన మాట అగ్నిని చల్లార్చే మాట, మన కష్టమును తీసివేసే మాట, మన రోగమును స్వస్థపరిచే మాట. యేసు మాట వింటున్నాము. మనం క్రీస్తు దాసులము అని చెప్పుకొని లోకానికి దాసులుగా, లేకుండా మనుషులకు దాసులు. చుట్టాలనుకుంటారు, పెద్ద ఆయన వచ్చిండు, ఆయన ఏమనుకుంటాడు? ఎవరు అనుకునేది కాదు. ప్రభుకు మహిమకరంగా మీరు 1 కొరింథీ 10:1 మీరు భోజనం చేసినను పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలని. అన్నం తింటే, నీళ్ళు తాగితేనే దేవుని మహిమ కొరకు. అంటే నీ ఇల్లు దావత్ చేస్తే, నీ కొడుకు దావత్ చేస్తే, నీ బిడ్డ పెళ్లి చేస్తే, నువ్వు ఇంకేదన్నా అకేషన్ ఫంక్షన్ చేస్తే దేవునికి మహిమ రాకపోతే ఇవన్నీ దుర్మార్గమైన క్రియలు. తన తరగతి క్రమం చొప్పున వెళ్ళి జకరయ్య దేవుని మందిరంలో ధూపం వేసినప్పుడు దేవుని యొక్క దర్శనం జరిగింది. లూకాసు వార్త 1:8-9 క్రమము లేకపోతే దేవుడు అక్రమం చేయవారా నా యుద్ధకి వెళ్ళిపోండి. వేశ్యలను ప్రేమించినాడు, రాహాబు అనే వేశ్యను ప్రేమించినాడు, శిలువ మీద దొంగను ప్రేమించినాడు, పరలోకం తీసుకుపోయినాడు. కానీ వేశ్యదారులైన వారిని ద్వేషిస్తాడు. మనం ఎట్లున్నాం? అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి అని చెప్తాడు. మనం ఎదురున్నామో మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో ఉందన్నాడు. అనేక సార్లు మనుషులకు కనబడాలని తాపత్రయపడతాం, క్షమించండి. నీకు కనబడి నీ దాసులమని ఎరిగి జీవించట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.